శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావై 12వ పాశురం. ఒకరినొకరు నిద్ర మేల్కొల్పుకొని మొత్తానికి స్నానం చేయడానికి తటాకానికి వెళ్తూ శివుని సేవలో తరిస్తున్న వారిని చూసి కూడా మనసారా ఆనందించారు అమ్మాయిలు. ఆ తర్వాత ఆర్త పిరవితోయర్ కడనాం ఆర్తు ఆడుం తీర్థన్నల్ తిల్లై చిట్రంబలతే తీయాడుం கூத்தன் இவ்வானும் குவலயமும் எல்லோமும் காத்தும் படைத்தும் கரந்தும் வேளை மாடி வார்த்தையும் வேசிவளை சீலன்பவார் கலைகள் ஆர்ப்பு அரவம் செய்ய அணி குழல் மேல் வண்டு ஆர்ப்ப போத்திகளும் போங்கை குடைந்து உடையான் பொன் பாதம் ஏற்றி ஈரும் சூனை நீராடோயில் போరెంబావాయ్. అమ్మాయిలు, మనం ఎలా ఏం చేస్తున్నాం తెలుసా? భవభయాలన్నీ తొలగిపోయేలాగా, నశించిపోయేలాగా పరిశుద్ధుడు తీర్థకరుడు మేలైన తిల్లై చిదంబరంలో అగ్నిని చేతబూని తాండవం చేసే నటరాజును స్తుతిస్తూ మనం సంతోషంగా స్నానం చేస్తున్నాం, జలకాలాడుతున్నాం. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మనం ఎందుకు కీర్తించాలి అంటే, ఈ ఆకాశము, భూమి, జలము, అగ్ని, వాయువు ఇలా అన్నింటినీ రక్షించి సృష్టించి సంహారం చేయడం కూడా ఒక ఆటగా భావించే ఆయనను మనం కీర్తిస్తున్నాము, కొనియాడుతున్నాము. మన చేతులకున్న గాజులు గలగలమని శబ్దం చేస్తూ ఉండగా, పెద్ద వడ్డాణాలు గంభీరంగా మ్రోగుతూ ఉండగా, అందమైన మన కురుల మీద తేనెటీగలు ఝంకారం చేస్తూ ఉండగా, పుష్పాలు నిండిన ఈ తటాకంలో మునిగి పసిడి పాదాలు కలిగిన పరమేశ్వరుని కీర్తించి పెద్ద తటాకంలో జలకాలాడుతాము. చూడండి, గమనించండి అని చెప్పి అంటూ ఉన్నారు. మామూలుగా అయితే ఏదో ఒక శబ్దం మనసును ఆకర్షించడం అనేది జరిగే పని కాదు. కానీ చక్కటి గాజుల చప్పుడు, అలాగే తేనెటీగల ఝంకారము, పుష్పాలు నిండిన తటాకంలో వచ్చే అలల వల్ల వచ్చే చప్పుడు, ఇలాంటివన్నీ కూడా తెలియకుండానే మనసుని లీనం చేస్తాయి. మనకు భాగవతంలో కృష్ణుడు గురించి వర్ణిస్తూ పోతనామాచుల వారు కూడా గోపకన్యలు ఏం చేసేవాళ్ళు అనే దానికి ఉదాహరణగా ఇలాగే చెప్పారు. వారి చేతులకున్న గాజులు, కంకణాలు గల్లు గల్లు చప్పుడు చేస్తూ ఉండగా, పసిడి అందెలు చప్పుడు చేస్తూ ఉండగా వారు వెన్న చిలికి, గబగబా వెన్న చిలికి కృష్ణుడు ఎక్కడొక్కడి నుంచి పొంచి వస్తాడు అని చెప్పి సిద్ధంగా ఉంచేవారు అని. అంటే ఒక పని చేస్తూ మనస్సు అందులో లీనమైపోతే ఆ పనిలో ఏదైనా శబ్దం కనుక ఉత్పన్నమైతే అది కూడా భగవానుడికి అర్చనే అయిపోతుంది తప్ప అది ఏదో డిస్టర్బెన్స్ లాగా తయారవ్వదు. ఇప్పుడు అలాగే స్వామి త్రిమూర్త్యాత్మకుడు, సృష్టి స్థితి లయం అన్నీ చేసేవాడు తానే అని చెప్పి ఆ తాండవమూర్తిని నటరాజును స్తుతిస్తూ మనమంతా కూడా ఈ తటాకంలో జలకాలాడదాము అంటున్నారు. ఏమిటా తటాకము అంటే, భక్తితో నిండిపోయిన మనస్సులోంచి వచ్చే తరంగాలు, ఆనందం అనే తరంగాలు ఉన్న తటాకంలో మనమంతా కూడా జలకాలాడదాము అని అంటున్నారు. నిజానికి ఇలా భక్తితో పరవశించడానికి మనిషే అయి ఉండాలి అని ఎలాంటి నియమం లేదు. ఎందుకు అనంటే, మనకు చిదంబరంలో నటరాజస్వామిని స్తుతిస్తూ పరమాద్భుతమైన స్తోత్రం చేసిన పతంజలి మహర్షి, శివతాండవ స్తోత్రాన్ని అందించిన పతంజలి మహర్షి వారు పాము తల మనిషి శరీరం కలిగిన వారు. ఎన్నో రకాలుగా అవమానాలు పొంది తాను ఏ రూపంలో ఉన్నా సరే
భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆ రూపం అడ్డు కాదు అని లోకానికి నిరూపించడం కోసం ఆ మహానుభావుడు పరమాద్భుతమైన స్తోత్రరాజాన్ని అందించి మనందరినీ కూడా తరించమని చెప్తున్నారు. ఇక్కడ చిదంబరంలో అగ్నిని చేతబూడి తాండవమాడే నటరాజును స్తుతిస్తూ మనం జలకాలాడుతున్నాము అని అంటున్నారు. ఎలా ఉన్నాడు ఆ చిదంబరంలో నటరాజస్వామి అంటే, సదంచితముదంచిత నికుంచిత పదం జలజలం చలిత మంజుకటకం పతంజలి దృగంజనమనంజనమచంచల పదం జనన భంజనకరం కదంబరుచినంబరవసం పరమంబుద కదంబక విడంబకగళం చిదంబుధిమణిం బుధహృదంబుజరవిం పరచిదంబర నటం హృది భజ హరం త్రిపురభంజనమనంతకృత కంకణమఖండదయమంతరహితం విరించి సుర సంహతి పురంధర విచింతిత పదం తరుణ చంద్రమకుటం పరం పద విఖండితయమం భసిత మండిత తనుం మదన వంచన పరం చిరంతనమముం ప్రణవ సంచిత నిధిం పరచిదంబర నటం హృది భజ అవంతమఖిలం జగదభంగ గుణతుంగమమతం ధృత విధుం సురసరిత్తరంగనికురుంబధృతిలంపటజటం సమనదంభసుహరం భవహరం శివం దశదిగంతర విజృంభితకరం కరలసన్మృగశిశుం పశుపతిం హరం శశి ధనంజయ పతంగనయనం పరచిదంబర నటం హృది భజ అనంత నవరత్న విలసత్కటక కింకిణి జల జలం జలరవం ముకుంద విధి హస్తగత మద్దలలయధ్వనిధిమిద్ధిమిత నర్తన పదం శకుంతరథ బర్హిరథ నంది ముఖదంతి ముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజ అనంతమహసంత్రిత సవంద్య చరణం మునిహృదంతర వసంతమమలం కబంధ వియదింద్వవని గంధవహవన్హి మఖబంధుర విమంజు వపుషం అనంత విభవం త్రిజగదంతరమణిం త్రినయనం త్రిపురఖండన పరం సనందమునివందిత పదం సకరుణం చిపరచిదంబర నటం హృది భజ అచింత్యమళి బృందరుచి బంధురగళం కురిత కుందని కురుంబధవళం ముకుంద సుర బృంద బలహంతృకృత వందనలసంతమహి కుండలధరం అకంపమనుకంపితరతిం సుజనమంగళనిధిం గజహరం పశుపతిం ధనంజయనుతం ప్రణతరంజన పరం పరచిదంబర నటం హృది భజ పరం సురవరం పురహరం పశుపతిం జనితదంతి ముఖ షణ్ముఖ మముం మృడం కనక పింగళ జటం సనక పంకజరవిం సుమనసం హిమరుచిం అసంఘమనసం జలధి జన్మగరళం కబళయంతమతులం గుణనిధిం సనందవరదం సమితమిందువదనం పరచిదంబర నటం హృది భజ అజం క్షితిరథం భుజంగ పుంగవగుణం కనక శృంగిధనుషం కరల సత్కురంగ పృథుటంక పరసుం రుచిర కుంకుమరుచిం డమరుకం చ దదతం ముకుంద విశిఖం నమదవంధ్య ఫలదం నిగమ బృందతురగం నిరుపమం సచండికమముం ఝటితి సంహృత పరం పరచిదంబర నటం హృది భజ అనంగ పరిపంథి నమజం క్షితి దురంధరమమలం కరుణయంతమఖిలం
జ్వలంతమనలందతమంతకరిపుం సతతమింద్రసుర వందితపదం ఉదం చదరవిందకులబంధుశతబింబరుచి సంహతి సుగంధి వపుషం పతంజలినుతం ప్రణవ పంజరశుకం పరచిదంబరనటం హృది భజ ఇతి స్తవమముం భుజగపుంగవకృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః సదః ప్రభుపదద్వితయదర్శనపదం సులలితం చరణశృంగరహితం సరః ప్రభవ సంభవ హరిత్పతి హరిప్రముఖ దివ్యనుత శంకరపదం సగచ్చతి పరం నతు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదం ఇతి శ్రీ పతంజలి ముని ప్రణీతం చరణశృంగరహిత నటరాజస్థవం. 108 నామాలతోటి శివుని స్తుతిస్తూ పరమాద్భుతంగా చేసిన స్తోత్రం. శివతత్వాన్ని షార్ట్ అండ్ స్వీట్గా చాలా చిన్న రూపంలో అందించిన అద్భుతమైన స్తోత్రరాజం. ఇలా ఎంతోమంది మహానుభావులు ఎన్నో విధాలుగా స్వామిని తలుచుకొని లీలలను గానం చేస్తూ తలుచుకుంటూ తరిస్తూ ఉన్నారు. మనం కూడా ఆ అగ్నిని చేతబూని చిదంబరంలో పరమానందంగా తాండవమాడే నటరాజును స్తుతిస్తూ ఆ భక్తి అనే తటాకంలో మునకలు వేస్తూ ఉన్నాము. ఈ భక్తి తటాకంలో స్నానం చేస్తూ అందులోని భాగవతుల అనుభవాలనే పద్మాలను చూస్తూ మనం కూడా మన మనసు నిలిపే ప్రయత్నం చేద్దాము అని అంటున్నారు మాణిక్యవాచకుల వారు తిరువెంబావైలోని 12వ పాశురంలో. మరలా కలుసుకొని 13వ పాశురంలో ఏమంటున్నారో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధన్యాస్మి.